ఆటే నా పొగరు. టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా పెద్ది గురించే చర్చ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ భారీ చిత్రంపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్న ప్రమోషన్లు, సినిమాపై కనిపిస్తున్న హైప్ చూస్తుంటే పెద్దిని సాధారణ విడుదలగా కాకుండా టాలీవుడ్ భవిష్యత్తును ప్రభావితం చేసే చిత్ర పరిశ్రమగా భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. సంక్రాంతి సీజన్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ విజయాలను అందుకోలేకపోయింది. వేసవి కాలంలో కూడా పెద్ద సినిమాలు ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో పూర్తిగా సఫలం కాలేదు. ఫలితంగా అనేక థియేటర్లు వెలవెలబోయాయి. అలాంటి సమయంలో భారీ అంచనాల మధ్య వస్తున్న చిత్రం పెద్ది. అందుకే ఈ సినిమాపై కేవలం అభిమానులే కాదు, మొత్తం పరిశ్రమే ఆశలు పెట్టుకుంది. జూన్ 4 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ చిత్రానికి ఒక రోజు ముందుగానే ప్రత్యేక ప్రీమియర్ షోలు నిర్వహిస్తున్నారు. జూన్ 3 రాత్రి నుంచే ప్రేక్షకుల తీర్పు వెలువడుతుంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ పై మంచి స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. అయితే పెద్ది అసలు పరీక్ష ఉత్తర భారతదేశంలోనే ఉంటుంది. దక్షిణాదిలో చరణ్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ పాన్ ఇండియా స్థాయిలో సినిమా విజయాన్ని నిర్ణయించేది హిందీ మార్కెటే. గతంలో బాహుబలి, RRR, పుష్ప చిత్రాలు నార్త్లో సంచలన విజయాలు సాధించి తెలుగు సినిమాకి కొత్త మార్కెట్ని తెరిచాయి. ఇప్పుడు పెద్ది కూడా అదే స్థాయిలో ప్రభావం చూపాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలో హిందీ బెల్ట్లో ప్రత్యేక ప్రమోషన్లు నిర్వహిస్తోంది. హీరోయిన్ జాన్వీ కపూర్కి బాలీవుడ్లో ఉన్న గుర్తింపు, సంగీత దర్శకుడు AR రెహమాన్ అందించిన సంగీతం, అలాగే చరణ్కు RRR తర్వాత ఏర్పడిన జాతీయ స్థాయి ఇమేజ్ ఈ సినిమాకి పెద్ద బలంగా చెప్పొచ్చు. ప్రత్యేకంగా రై రై రారా, చికిరీ పాటలు ఇప్పటికే ప్రేక్షకులు ఆదరణ పొందాయి. టీజర్ ట్రైలర్ కూడా మంచి స్పందనే తెచ్చుకుంది. స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్తో పాటు భావోద్వేగాలు, మాస్ అంశాలు కలగలిపిన కథ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. పెద్ది విజయం సాధిస్తే చరణ్కు హిందీ మార్కెట్లో మరింత బలమైన స్థానం వస్తుంది. అదే సమయంలో ఉప్పెన్ తర్వాత రెండో సినిమాతో బుచ్చిబాబు కూడా అగ్రదర్శకుల జాబితాలో చేరే అవకాశం ఉంది. ముఖ్యంగా గేమ్ చేంజర్ తర్వాత అభిమానుల్లో ఉన్న అసంతృప్తికి ఇది సరైన సమాధానంగా మారచ్చు. అందుకే ఇప్పుడు టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తున్న ప్రశ్న ఒకటే: పెద్ది నిజంగానే ఈ ఏడాది అతిపెద్ద బ్లాక్ బస్టర్గా నిలుస్తుందా లేదా? వెయిట్ అండ్ సీ.